హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఈరోజు ఇష్టమైన వంటలో మన రెసిపీ కులుక్కి షర్బత్. ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మొత్తం చూస్తే కులుక్కి షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. నేను 1 గ్లాస్ తీసుకున్నాను. దాంట్లో 8 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. ఇక్కడ నేను 6 గ్లాసెస్ షర్బత్ రెడీ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం 8 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని వాటర్ని యాడ్ చేసి బాగా కరిగిపోయేలాగా స్పూన్తో తిప్పుకున్నాను. చూసారు కదా, ఇలా షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను వేరొక పెద్ద గ్లాస్లో సబ్జా సీడ్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ తీసుకున్నా అండి. ఇది మీకు అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడైతే నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వాటర్ పోసి నానబెట్టేసుకుంటున్నాను. సో అప్పుడు మనకు సబ్జా వాటర్ రెడీ అయిపోతుంది ఈ రకంగా. ఇప్పుడు నేను 6 గ్లాసెస్ షర్బత్ ఎలా రెడీ చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం కూల్ వాటర్ని తీసుకోవాలి ఈ గ్లాసెస్లోకి. చూసారు కదా, ఈ రకంగా కూల్ వాటర్ని గ్లాస్ ఫుల్గా కాకుండా హాఫ్ కన్నా తక్కువగా ఈ కూల్ వాటర్ని గ్లాసెస్లో ఈ రకంగా పోసుకోవాలి. దీనికి నేను మనం రెడీ చేసి పెట్టుకుని ఉన్న షుగర్ సిరప్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, షుగర్ మొత్తం ఆల్మోస్ట్ కరిగిపోయింది, సిరప్ లాగా రెడీ అయిపోయింది. దీన్ని నేను గ్లాస్కి ఎంత షుగర్ పడుతుందో అంతమైన షుగర్ సిరప్ వేసాను. షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ బాగా కరగదండి మనం వెంటనే చేసుకోవాలంటే, అందుకోసమని సిరప్ యూస్ చేశాను. ఇక్కడ నేను 4 లెమన్స్ని యూజ్ చేశానండి. ఈ 4 లెమన్స్ పెద్దవైతే 4 సరిపోతాయి, చిన్నవైతే 6 తీసుకోండి. సో 1 గ్లాసెస్కి 1 లెమన్ లాగా. నేను పెద్దవి తీసుకుంటున్నాను కాబట్టి 4 సరిపోతాయి. దీన్ని ఈ రకంగా ఒక కార్నర్లో కట్ చేసి మనం లెమన్స్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను దీంట్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన లెమన్ స్లైసెస్ని ఈ గ్లాసెస్లో వేశాను ఈ రకంగా. తర్వాత నేను లెమన్స్ని కట్ చేశాను కదండి, దాన్ని లెమన్ జ్యూస్గా ఈ రకంగా దీంట్లో వేసేసుకుంటున్నాను. చూసారు కదా, అన్ని గ్లాసెస్లో మీ టేస్ట్కి తగ్గట్టు లెమన్ జ్యూస్ని పిండుకోండి. మరీ ఎక్కువ అయితే పులుపు వచ్చేస్తుంది. అదేవిధంగా నేను ఐస్ క్యూబ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇది మాత్రం ఒక డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు క్యూబ్స్ రెడీ అయిపోతాయి. దీనివల్ల చాలా చల్లగా ఉంటుందండి. ఇప్పుడు నేను దీనికి సబ్జా సీడ్స్ నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ సబ్జా వాటర్ రెడీ అయిపోయాయి. సో వాటిని యాడ్ చేస్తున్నాను. ఈ సబ్జా వాటర్ మన ఒంటికి చాలా మంచిదండి, చలవ చేస్తుంది. వేడి చేసింది ఒళ్ళు అన్నప్పుడు ఈ సబ్జా సీడ్స్తో తయారు చేసిన ఈ షర్బత్ని తాగండి, చాలా బాగుంటుంది. మీ బాడీ మొత్తం కూల్ అయిపోతుందండి. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీనికి నేను పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల షుగర్ నుంచి వచ్చే ఆ తీపిదనం కొంచెము తగ్గుతుంది, చాలా బాగుంటుందండి. అదేవిధంగా గ్రీన్ చిల్లీస్ని మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మిడిల్లో ఇలా నైఫ్తో కట్ చేసి వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మిడిల్లో కట్ చేసి 1 బై 1 వేసుకోవాలి. 1 సరిపోతుందండి, అంతకు మించి వేసుకోవద్దు. ఇక్కడ నేను యూజ్ చేసిన అన్నీ కూడా ఒంటికి చలవ చేసేది, సబ్జా, అదేవిధంగా వాటర్, అవన్నీ. కాకపోతే సబ్జాను సిరప్ని కొద్దిగా ముందు రెడీగా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అసలైన ఘట్టమండి ఇది. కులుక్కి షర్బత్కి అసలు టేస్ట్ రావడానికి కారణమే ఇదండి. మనం కింద గ్లాస్లో అంత సిరప్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని పైన వేరొక గ్లాస్తో కవర్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 20 to 30 సెకండ్స్ బాగా షేక్ చేయాలండి. ఈ షర్బత్లో స్పెషలే ఇదండి. దీన్ని మీరు ఎంత బాగా షేక్ చేస్తే టేస్ట్ అంత బాగా పెరుగుతుంది.
చూశారు కదా, ఈ రకంగా 20 to 30 seconds మీరు షేర్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఫస్ట్ టైం నేను దీన్ని చెన్నైలో తాగానండి. అప్పుడు ఈ మిర్చి అదంతా చూసి నాకు ఎలా ఉంటుందో అని చెప్పి 1 గ్లాస్ ఆర్డర్ ఇచ్చాము. కానీ 1 గ్లాస్ తాగిన తర్వాత చాలా బాగా నచ్చిందండి. ఆ తర్వాత ఆ షాప్ అతన్ని అడిగి ఎలా చేస్తారు కనుక్కొని మరీ నేను నేర్చుకున్నాను అండి. అప్పుడు ఆ షాప్ అతను చెప్పాడండి, ఇది కేరళ స్పెషల్ కులుక్కి షర్బత్ అని. ఇది కేరళలో ఫేమస్ అంట బాగా. చిన్న చిన్న జ్యూస్ షాప్లలో కూడా బాగా దొరుకుతుందంట. అప్పటి నుంచి ఎలా తయారు చేయాలో నేర్చుకొని నేను ప్రతి సమ్మర్కి మా ఇంట్లో చేస్తున్నా అండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకోసం ఇలాంటి రెసిపీస్ని నేను మీకు అందిస్తానని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.